గాల్ బ్లాడర్ స్టోన్స్కి సంబంధించి మనం ఈ రోజుల్లో చాలా ఎక్కువ వింటూ ఉంటాం. స్కాన్స్లో గాల్ బ్లాడర్ స్టోన్స్ కనిపించినవి, కొంతమందికి సిమ్టమ్స్ ఉంటవి, పెయిన్ వస్తే స్కాన్ చేయించుకుంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ కనపడుతుంది, గాల్ బ్లాడర్ పాడైంది, కుళ్ళింది, ఈ రకరకాలు మనం వింటూ ఉంటాం. చాలామందికి ఏంటంటే వేరే అదర్ ప్రాబ్లమ్స్ కోసం స్కాన్ చేసినప్పుడు గాల్ బ్లాడర్లో స్టోన్స్ కనపడుతూ ఉంటాయి. వీళ్ళకి ఏం చేయాలనేది అవగాహన ఉండదు. ఏ టైంలో మనం సిమ్టమ్స్ లేకపోయినా సర్జరీ చేయాలి అనే సిచ్యువేషన్ వాళ్ళకి అర్థం కాదు. సో వాట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ కండిషన్ ఆఫ్ ఆల్ ది గాల్ బ్లాడర్ స్టోన్స్? గాల్ బ్లాడర్ స్టోన్స్ మనకి సింగిల్ స్మాల్ ఉండొచ్చు, సింగిల్ లార్జ్ ఉండొచ్చు, మోర్ దాన్ 1.5 సెంటీమీటర్, 2 సెంటీమీటర్, మల్టిపుల్ స్మాల్ ఉండొచ్చు, మల్టిపుల్ లార్జ్ ఉండొచ్చు, ఇలా డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి. అవుట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ విచ్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ కండిషన్? ఎందుకు అది మోస్ట్ డేంజరస్ కండిషన్? సో ద మోస్ట్ డేంజరస్ కండిషన్ విల్ బి ద మల్టిపుల్ స్మాల్ స్టోన్స్ ఇన్ ది గాల్ బ్లాడర్. ఎందుకు మోర్ డేంజరస్? గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల మనకి ప్రాబ్లం ఏంటంటే, ఎప్పుడైనా స్టోన్స్ గాల్ బ్లాడర్లో ఉన్నంత వరకు మన ప్రాబ్లం, ఎప్పుడైతే అది గాల్ బ్లాడర్ని దాటి బయటికి రావడానికి ట్రై చేస్తుందో ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సో లార్జ్ స్టోన్స్ కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ గాల్ బ్లాడర్. దీ స్మాల్ స్టోన్స్ ట్రై టు కమ్ అవుట్ ఆఫ్ గాల్ బ్లాడర్ అండ్ దే కమ్ అవుట్ ఆఫ్ గాల్ బ్లాడర్. అండ్ ఈ గాల్ బ్లాడర్ మనకి బయలు గొట్టాలు, ప్యాంక్రియాస్కి సంబంధించిన గొట్టంలో ఇరుక్కుంటాయి. దిస్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ సిచ్యువేషన్ ఆర్ ద కాంప్లికేషన్స్ ఆఫ్ గాల్ బ్లాడర్ స్టోన్స్. అందుకే ఏంటంటే, ఎప్పుడైనా పేషెంట్కి మల్టిపుల్ గాల్ స్టోన్స్, స్మాల్ గాల్ స్టోన్స్, చాలామంది, కొంతమందికి 50, 100 అలా ఉంటాయి. దిస్ ఈజ్ ద సిచ్యువేషన్ వేర్ ఈవెన్ దో దెర్ ఈజ్ నో సిమ్టమ్స్, దే నీడ్ టు గో ఫర్ గాల్ బ్లాడర్ సర్జరీ. దిస్ ఈజ్ అ ప్రొఫైలాక్టిక్, ముందు జాగ్రత్త చర్యగా మనం గాల్ బ్లాడర్ సర్జరీ అనేది చేసుకోవాలి.